గుడ్ ఈవినింగ్ ప్రజ్ఞా డిఎస్సి. ఈరోజు మీ ముందుకు రావడం డిఎస్సి పైన కొన్ని విషయాలు చర్చిస్తామనేసి. అందులో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం క్యాబినెట్ మీటింగ్లో డిఎస్సిని ఎప్పుడు అమలు చేయాలి, ఎంత కాలం లోపల టీచర్ పోస్టుల భర్తీ అనే విషయం గురించి చర్చించారు. అలాగే మనం డిఎస్సికి ఎంత టైం ఉంటుంది, అలాగే డిఎస్సిని ఏ విధానంలో నిర్వహిస్తారు, టెట్ కమ్ టీఆర్టీనా లేదా టెట్ పెట్టి టీఆర్టీ నిర్వహిస్తారా లేదా ఓన్లీ టెట్ నిర్వహిస్తారా, వీటిపైన సమగ్రంగా చర్చిద్దాం. ఓకే, కంటిన్యూ. మనం చర్చించే 3 విషయాల్లో నంబర్ 1 నేను చెప్పాం, డిఎస్సి గురించి ముఖ్యమంత్రి గారు అలాగే క్యాబినెట్ వీళ్ళు ఇటీవల డిఎస్సి గురించి చర్చించడం జరిగింది. ఏం చర్చించారు అంటే, మొన్నటి రోజున క్యాబినెట్ కమిటీలో 4 నెలలలో 3 హామీలు అమలు చేయాలి పక్కాగా అని ఒక టైం టేబుల్ తీసుకున్నారు. ఈ 4 నెలల్లో 3 హామీలు అమలు చేయాలి అని నిర్ణయించినట్టు మనకు క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇన్ఫర్మేషన్ న్యూస్లో రావడం జరిగింది. వీటిలో ఏమిచ్చారు ముఖ్యంగా అంటే, ఈ 3 హామీల్లో ఒకటి మనం డిఎస్సి భర్తీ, డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ. టీచర్ పోస్టుల భర్తీ. రెండవ అంశం తల్లికి వందనం. మూడవ అంశం ఇచ్చారు రైతులకు సంబంధించి రైతు భరోసా లాంటిది, రైతుకు సంవత్సరానికి 20,000 ఇచ్చే ప్రోగ్రాం అది స్టార్ట్ చేస్తాము అనేసి ఈ హామీల గురించి క్యాబినెట్ మీటింగ్లో చర్చించారు. ఈ 4 నెలల్లో 3 హామీలు ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పారు. కాబట్టి మనకు డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అనే దాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మళ్ళీ ఒకసారి మనం చర్చించుకోవచ్చు. అందులో భాగంగా టీచర్ పోస్టులు భర్తీ చేసి పాఠశాల ప్రారంభం నాటికి తల్లికి వందనం ఇస్తాము అన్నారు. తల్లికి వందరికి 15,000 చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసిన, పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున అకౌంట్లో ఇస్తాము అనేసి ఎలక్షన్ హామీలో ప్రకటించినది అమలు చేస్తున్నారు. అంటే ఒకేసారి 2 హామీలు, విద్యకు సంబంధించిన హామీలు అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే పాఠశాల ప్రారంభోత్సవంలోనే మేము పాఠశాలకు ప్రయారిటీ ఇస్తాము అని చెప్పే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం ప్రోగ్రామ్ ఇచ్చి, మొన్న డిసెంబర్లో మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టినట్టుగా ఈసారి కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టేసి ఇలా తల్లికి వందనం అనే ప్రోగ్రాం ద్వారా ఇలా విద్యకు చేయూతను అందిస్తున్నామని చెప్పడం, అలాగే విద్యలో కొత్త టీచర్ పోస్టులు భర్తీ చేశాము మీకోసం, పాఠశాలల అభివృద్ధి కోసం అని సమాజానికి తెలియజేస్తూ మేము ఇచ్చిన మొదటి సంతక హామీని అమలు చేస్తూ సూపర్ 6లో భాగంగా ఉన్నటువంటి దాన్ని తల్లికి వందనం కూడా అమలు చేస్తామని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇవి అమలు చేస్తామని చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ అంశం మనం గమనిస్తే ఏముంది అంటే, ఇక్కడ సమయం ఎంత ఉంటుంది, దీని గురించి మనం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో అందరూ కూడా డిస్కస్ చేస్తున్న అంశం. ఇప్పటి నుంచి మనం తీసుకుంటే సమయం వచ్చేసి మనకు దాదాపుగా ఇది ఫిబ్రవరి నెల, దాదాపు ఈరోజు 8వ తేదీ. అంటే మనకు ఈ నెలలో ఇంకా 20 రోజులు మిగిలి ఉన్నాయి. అలాగే మార్చి 15 నుంచి 20కి ఇస్తాము అనే సిచ్యువేషన్ అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మంత్ ఒక 20 రోజులు,
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 45 రోజుల లోపల భర్తీ చేసే, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల తర్వాత పరీక్ష కండక్ట్ చేసి పోస్టులు భర్తీ చేస్తాము. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే మనకి ఎన్ని రోజుల సమయం వస్తుంది? దాదాపుగా 85 రోజుల సమయం ఈ రోజు నుంచి ఉంది. అభ్యర్థులు కంగారు పడకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ టైం ఇస్తారేమో అని ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచి ప్లాన్ వేసుకుంటే మనకు 3 నెలల సమయం ఉంది. ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షకు మధ్య 3 నెలల సమయం అని లోకేష్ గారు చెప్పారు. అలా చేస్తే జూలైలో ఉండొచ్చేమో. అంత దూరం పోదని అనుకుంటున్నాం. ఎందుకంటే స్కూల్ బడి తెరిచే నాటికి భర్తీ చేయాలని, ఒకవేళ బడి తెరిచే నాటికే భర్తీ చేయకపోయినా ఈ తల్లికి వందనం, అలాగే ఈ టీచర్ పోస్టుల భర్తీ, ఇవన్నీ ఒకేసారి చేసి మళ్ళీ ఒక మెగా పేరెంట్ మీటింగ్ లాగా పెట్టి అది సొసైటీకి స్కూళ్ళలో చేస్తున్న కార్యక్రమాలు పబ్లిసిటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇప్పటి నుంచి దాదాపుగా మీకు 3 నెలల సమయం ఉంది. ఈ సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామనే ఆలోచన కన్నా ఇప్పటి నుంచి మనకి దాదాపుగా 85 రోజులు దాకా మనకు తెలిసిన, మనం జనరల్గా అసెస్ చేసుకున్న వచ్చే సమాచారం ఇది 85 రోజులు మనకు లభించే అవకాశం ఉంది. దీన్ని ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మూడో అంశం మాట్లాడడానికి ఏముంది అంటే డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, దీనికి మరొక పేరుగా టీఆర్టీ అంటారు, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. ఈ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది మామూలుగా ఇలా కండక్ట్ చేస్తామనేసి ప్రభుత్వం మనకు సిలబస్ కాపీని రిలీజ్ చేయడం జరిగింది. ఆ సిలబస్ కాపీలో మనకు టెట్ పాస్ అయిన వాళ్ళకు 80 మార్కులను ఈ టీఆర్టీ పరీక్ష ద్వారా కండక్ట్ చేసి 20 మార్కులు ఆల్రెడీ టెట్ రాసిన దాంట్లో నుంచి వెయిటేజ్ తీసుకుంటామనే ఉద్దేశంగా మనకు ఇప్పుడున్న సమాచారం. అంటే ఇప్పుడు నవంబర్లో వచ్చినట్టే ఇలా జరిగేది అని అపోహ, కానీ ఇదే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి అని ఆలోచిస్తే మళ్ళీ టెట్ పెట్టే ఆలోచన చేయదు. ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ టెట్ కమ్ టీఆర్టీ రూపంలో భర్తీ చేసిన డిఎస్సీలు హెచ్జిటికి 2, స్కూల్ అసిస్టెంట్కి 1 డిఎస్సీ ఉంది. అంటే టెట్ కమ్ టీఆర్టీ పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. టెట్ కమ్ టీఆర్టీ అందరూ మాకు అవకాశం ఇవ్వాలి అని, లాంగ్వేజ్ వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్, సోషల్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ మంది టెట్ క్వాలిఫై కాలేదు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదన తీసుకొస్తే టెట్ కమ్ టీఆర్టీ జరిగే అవకాశం ఉంది. లేకపోతే అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఓన్లీ టీఆర్టీనే పెట్టే అవకాశం ఇది చాలా ఎక్కువ. ఎందుకు అంటే లోకేష్ గారి దగ్గరికి కొన్ని వినతులు తీసుకెళ్లి డిఎస్సి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను అలాగే కొన్ని అంశాలు మాడిఫై చేయాలని అడిగితే ఆయన ఏమన్నాడంటే, మేము ప్రతి ఏటా డిఎస్సి కండక్ట్ చేస్తాం, మీ కోరికలు ఏమైనా ఉంటే నెక్స్ట్ డిఎస్సిలో ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు. అలాంటి అంశాన్ని ఇక్కడ మాట్లాడితే ఒకవేళ దీనికే ప్రియారిటీ ఇవ్వచ్చు ప్రభుత్వం. అలా కాదు, టెట్ నోటిఫికేషన్ జూలైలో ఇచ్చాం, మళ్ళీ 1 ఇయర్ రాబోతుంది అంటే ఈ 1 ఇయర్ లోపల టెట్ 2 సార్లు కండక్ట్ చేయాలి, చేయలేదు. కాబట్టి టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా కోర్సు కంప్లీట్ చేసుకోవడం, ఇలా టెట్ మళ్ళీ కండక్ట్ చేయలేదు అందువల్ల అయినా అవకాశం ఇవ్వండి మాకు డిఎస్సికి అంటే, ఈ డిఎస్సి అప్లై చేసుకునే లాస్ట్ డేట్ లోపల ఎవరైతే కోర్సు పాస్ అయింటారో వాళ్ళకి టెట్ కమ్ టీఆర్టీ అనేది కండక్ట్ చేసే ఆలోచన పరిగణలోకి తీసుకొని అందరికీ టెట్ కమ్ టీఆర్టీ చేయొచ్చు. ఇది చేస్తే చాలామంది నష్టపోయే వాళ్ళు ఉన్నారు. హెచ్జిటి వాళ్ళకు పెద్ద సమస్య లేదు, కానీ స్కూల్ అసిస్టెంట్ల వాళ్ళు ఓన్లీ వాళ్ళ సబ్జెక్టులే చదువుతారు. కావున టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ అంటే చైల్డ్ డెవలప్మెంట్ విత్ పెడగాగి రూపంలో చదవాలి. ఈ మూడింటివి చదివి మళ్ళీ మ్యాథ్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాసే వాళ్ళు
ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ చదవాల్సి వస్తుంది. బయాలజీ వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ చదవాల్సి వస్తాయి. అలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందుదృష్ట్యా దీనికి ప్రియారిటీ ఇచ్చే ఆలోచన తక్కువ ఉంటుందని నా ఉద్దేశం. పోనీ హెచ్జిటి వాళ్ళకు మాత్రమే ఒకవేళ ఇస్తే టెట్కామ్ ప్రియారిటీ ఇవ్వచ్చు. స్కూల్ అసిస్టెంట్కి ఇస్తే ఆ నిర్వహణ సందర్భంలో సీరియస్ ఆస్పిరెంట్స్ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది హెచ్జిటి వాళ్ళకు మాత్రమే టెట్కామ్ ప్రియారిటీ ఇవ్వచ్చు. లేదా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని లేని సమస్యలు మళ్ళీ సృష్టించినట్టు అవుతుందని అనుకుంటే, డిఎస్సి ప్రక్రియను వేగవంతంగా భర్తీ చేయాలని అనుకుంటే ప్రభుత్వం ఈ అంశానికే మొగ్గు చూపుతుంది. అందువల్ల ఇలా జరిగే అవకాశాలు ఈ విధంగా టెట్కామ్ ప్రియారిటీనే జరిగే అవకాశం ఉంది. ఇది 80% ఇదే జరిగే అవకాశం ఉంది. ఒక 20% మాత్రమే ఈ ప్యాటర్న్లోకి వెళ్ళొచ్చు. ఇది వెళితే మరి అభ్యర్థులంతా నష్టపోతారని ఆలోచన చేసే అవకాశం ఉంది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఏమంటే, స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా ఫస్ట్ మెథడాలజీ చదవండి, కంటెంట్ 10th వరకు కంప్లీట్ చేసేయండి. అలాగే జీకే, కరెంట్ అఫైర్స్, సైకాలజీని ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చే లోపల కంప్లీట్ చేసేసేయండి. ఇంకా మిగతా అంశాలు నోటిఫికేషన్ బట్టి అలా చేసుకోండి. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళకు నేను చెప్పే టెక్నిక్ ఇది. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మొత్తం సిలబస్ ఇంటర్తో 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, అలాగే మెథడాలజీలు, కంటెంట్లు, పిఐఈలు, సైకాలజీ ఇవన్నీ కూడా జీకే, కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తూ ఈ టైంకి మనకున్న 80 రోజుల సమయాన్ని ప్లాన్ చేసుకొని చక్కగా విజయం వైపు ముందుకు వెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.